డేవిడ్ నిజానికి ఒక శక్తివంతమైన రాక్షసుడు అని ఎవరికీ తెలియదు. స్వయంగా డేవిడ్ కూడా కాదు. జాన్ ఆమెకు ఒక మాయా కషాయాన్ని ఇచ్చినప్పుడు ఈ నిజం వెల్లడైంది. అది ఆమె నిజమైన వింత మరియు భయానక స్వభావాన్ని వెల్లడిస్తుంది. దీని తర్వాత జాన్ డేవిడ్ను తన శిష్యుడిగా చేసుకున్నాడు మరియు దైవిక శక్తులను పెంపొందించడానికి మరియు రాజ్యాన్ని రక్షించడానికి అతనికి బోధించడం ప్రారంభించాడు. అయితే నిజం వేరేలా ఉండేది. డేవిడ్ పుట్టుకతో రాక్షసుడు కాదు. నిజానికి జాన్ ఉద్దేశపూర్వకంగా అతనిని ఇలా చేశాడు. జాన్ యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటంటే డేవిడ్ యొక్క శక్తులను స్వయంగా దేవుడిగా మార్చడం. డేవిడ్కు కేవలం శిక్షణ ఇవ్వడం సరిపోదు. అందువల్ల అతను రాష్ట్ర ప్రజల విశ్వాసం మరియు విశ్వాస శక్తిని గ్రహించడం ప్రారంభించాడు. దీని భయంకరమైన పరిణామం ఏమిటంటే మొత్తం రాష్ట్ర ప్రజలు క్రమంగా పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభించారు. ఒక స్త్రీ ఏదో ఒక విధంగా గర్భవతి అయినా జాన్ వెంటనే ఆమెను డేవిడ్ వద్దకు పంపేవాడు. ఎందుకంటే అలాంటి పిల్లలు మనుషులు కాదు, కానీ 9 తోకలు ఉన్న భయంకరమైన రాక్షసులుగా మారతారు. డేవిడ్ యొక్క పని భవిష్యత్తులో ఎటువంటి ముప్పు తలెత్తకుండా ఈ ప్రమాదకరమైన జీవులను నిర్మూలించడం. కానీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత కూడా జాన్ దేవుడయ్యేంత శక్తివంతం కాలేకపోయాడు. అప్పుడు అతను డెమన్ కింగ్ నుండి అత్యంత విలువైన క్రిస్టల్ కోర్ ని దొంగిలించడానికి డేవిడ్ను డెమోన్ రాజ్యానికి పంపాడు. ప్రారంభంలో డేవిడ్ విజయం సాధించాడు, కానీ రాక్షస ప్రపంచాన్ని రక్షించేవాడు డేవిడ్ మారువేషాన్ని అతని నాలుకతో చించివేశాడు. కొద్ది క్షణాల్లోనే రాక్షసుల గుంపు అతనిని నలువైపు నుంచి చుట్టుముట్టడం ప్రారంభించింది. తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనిపించినప్పుడు జాన్ ఒక మాయా తాడును విసిరి డేవిడ్ను సురక్షితంగా లాగాడు. స్ఫటికాన్ని సంపాదించిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి వారి వంధ్యతో సమస్యను నయం చేయడానికి దాని శక్తిని ఉపయోగిస్తానని జాన్ ప్రజలకు ప్రకటించాడు. కానీ నిజం ఏమిటంటే ఈ స్ఫటికాన్ని సక్రియం చేయడానికి చాలా ప్రాణశక్తి అవసరం. అది మొత్తం రాజ్యంలో ప్రతి ఒక్కరినీ చంపేస్తుంది. మరోవైపు రాక్షస ప్రపంచంలో రాక్షసరాజు విటస్ తన స్ఫటికం దొంగిలించబడిందని తెలుసుకున్న వెంటనే అతను తన సైన్యాన్ని మానవలోకానికి పంపాడు. మానవులు మరియు రాక్షసుల మధ్య పెడుసుగా ఉన్న శాంతి అతనిని తిరిగి తీసుకురావాలనే జాన్ యొక్క స్వార్థపూరిత ఆశయంతో చెదిరిపోతుంది. పౌర్ణమికి 7 రోజుల ముందు రాజనగరంలో చాలా అందమైన స్త్రీల సమూహం కనిపించింది. ప్రజలు వారిని ఏదో సుదూర దేశానికి చెందిన నృత్యకారులుగా భావించారు, కానీ నిజానికి వారంతా రాక్షసులే. ఆమె అందం మరియు ఆకర్షణ త్వరలో ప్రజలను ఆమె వైపు ఆకర్షించింది. అందులో అన్నా కూడా ఒకడు. చాలా అందంగా ఉండటమే కాకుండా ఎవరి కోరికనైనా తీర్చే సత్తా కూడా ఉంది.